నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మెగాస్టార్ చిరంజీవి గారికి మనవడు పుట్టాడు. మనవడు అని చెప్పడానికన్నా ముందు ఏంటంటే ట్విన్స్ పుట్టారు. సో ఇక్కడ ఫ్యాన్స్ అందరు కూడా ట్విన్స్ పుట్టాడు అనడానికన్నా ముందు వాళ్ళు చెప్పేది ఏంటంటే వారసుడు వచ్చాడు అని చెప్పేసి అక్కడ వెళ్ళిన వాళ్ళు బాగా కేరింతలు పెడుతూ వారసుడు వచ్చాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు అంటే మెగాస్టార్కి మనవడు పుట్టిన మనవరాలు పుట్టిన ఏంటి అసలు ఎందుకు ఇంత ఫ్యాన్స్ అనేవాళ్ళు ఇంత ఇదిగా చేస్తున్నారు? అక్కడికి వెళ్ళి రామ్ చరణ్ వెళ్ళిన తర్వాత 2.5 సంవత్సరాల కూతురు తన చేతిలో ఉంటే తనకి సెల్ఫీలతో ఎంత ఇబ్బంది పెట్టారో మనం చూసాం. గతంలో ఇలాంటి ఇన్సిడెంటే ఒక అమ్మాయికి జరిగితే తన వస్త్రధారణ వల్ల అలా జరిగిందన్నారు. మరి ఈరోజు మరి రామ్ చరణ్కి ఎందువల్ల ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎదురైంది? అసలు ఏంటి? ఫ్యాన్స్ వల్ల సెలబ్రిటీస్ ఇబ్బంది పడాల్సిందేనా? వాళ్ళకి పిల్లలు పుట్టినా కూడా ఇబ్బంది పడాల్సిందేనా? సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు చూస్తే నార్మల్గా పిల్లలు పుట్టడం అనేది నేచర్, సహజ సిద్ధంగా వచ్చేది, ప్రకృతి నుంచి వచ్చింది. కానీ ఈ మధ్యకాలంలో నేను ఎవరికైనా ఫ్యాన్ అయినప్పుడు ఆ హీరోకి ఆ హీరోయిన్కో పిల్లలు పుడితే నేను పోయి సెలబ్రేట్ చేసుకోవాల్సినంత అవసరం లేదేమో అని చెప్పి నాకే అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి ఆ కేరింతలేంటి, ఆ రామ్ చరణ్ని అంత ఇబ్బంది పెట్టడం ఏంటి, చేతిలో ఒక చిన్న పాప ఉందని కూడా చూడకుండా ఫ్యాన్స్ అని చెప్తున్నారు సార్. వాళ్ళందరూ అంత ఇబ్బంది పడుతున్నారు. గతంలోనేమో ఒక చోటికి ఒక హీరోయిన్ వెళ్తే తన వేషధారణ వస్త్రధారణ బాగాలేదు, అందుకే ఆమె మీద అంత ఎగబడ్డారు అని చెప్పేసి మాట్లాడారు కదా. మరి ఈరోజు రామ్ చరణ్ మీద ఎందుకు ఎగబడ్డారు ఈ ఫ్యాన్స్ అందరూ? ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు ఎప్పటి నుంచో అభిమానిస్తున్నారు నిన్ను. సడన్గా నీకు సంతానం కలిగింది, నువ్వేమో చూపట్ల. 2 ఏళ్ళైంది 3 ఏళ్ళైంది, మా పాప మొహం మాకు తెలియట్లే ఎలా ఉంది అనేది. మీ పిల్ల కాదు కదా ఫస్ట్ థింగ్. మాకు తెలియాలి. అందులో ఆ పాప మొహం కావాలి, ముక్కు ఎవరి పోలిక, మూతి ఎవరి పోలిక, కళ్ళు ఎలా ఉన్నాయి, ఇది ఎలా ఉంది, అవన్నీ మేము లెక్కలేసుకోవాలి. అది కాదు కదా, ఇప్పుడు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు అది ఎవరి పోలికి వస్తాయండి? ఇంకొన్ని రోజులు అయితే ఆటోమేటిక్గా తెలుస్తుంది కదా. దానికి మనం ఇప్పుడే వెళ్ళి నువ్వు ఎగ్జామ్ రాసినట్టుగా ఇది అని మ్యాచింగ్ చేయాల్సిన అవసరం లేదు కదా. మీకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి, ఉద్యోగాలు ఎత్తుక్కోవాలి, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల గురించి మాట్లాడుకోవాలి. ఇది కాదు కదా, ఇది అంత ఇంపార్టెంట్ థింగా. విషయం ఏంటంటే ఈ ప్రాబ్లం సోషల్ మీడియా మొదట్లో ఒకసారి మొదలైంది. సోషల్ మీడియా ఈరోజు ఈ రేంజ్కి ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇక మీద పడ్డారు, రక్కేశారు. స్టార్టింగ్లో ఎక్కడ మొదలైంది చెప్పనా? ఐశ్వర్యరాయ్ గారికి పెళ్ళయింది, ఓకే పెళ్ళయింది, అందరికి అయినట్టే ఆవిడకి కూడా అయింది. ఐశ్వర్యరాయ్కి పాప పుట్టింది. పాప ఇంకో ఐశ్వర్యరాయ్ అవుద్దా లేదా అని క్వశ్చన్ మార్క్ లేసి ఆమె ఎట్లుందో చూడాలని లాస్ట్కి ఒకరోజు ఆ పాప ఫోటో రివీల్ అయ్యాక, నువ్వు మొహం ఏంది ఇట్లుంది, నువ్వెందుకు అట్లున్నావు, మా ఐశ్వర్యరాయ్ ఎక్కడ, నువ్వు ఎక్కడ, నువ్వు ఇంకో ఐశ్వర్యరాయ్ అవుతావు అంటే అట్లెట్లా పుట్టావు నువ్వు అంటే అసలు ఏం క్వశ్చన్ ఇది? ఎవరిని అడుగుతారు? ఏం క్వశ్చన్ ఇది? వీడెవడు అడగడానికి? అసలు వాళ్ళ పిల్లల గురించి వీడికేంటి అవసరం? ఇలా మాట్లాడేసరికి ఆ పాప చాలా ఇబ్బంది పడి సోషల్ మీడియాలో లాస్ట్ పోలీస్ కేసు పెట్టే వరకు వెళ్ళింది. నెక్స్ట్ రోజా గారు బయట మాట్లాడుతూ ఉంటే ఆవిడ కూతుర్ని ట్రోల్ చేశారు, ఆమె ఏడ్చుకొని చెప్పాల్సి వచ్చింది. నెక్స్ట్ మహేష్ బాబు గారి పిల్లలు, వాళ్ళ గురించి ఇంట్రెస్ట్, శ్రీకాంత్ గారి పిల్లలు, వాళ్ళ గురించి ఇంట్రెస్ట్, మళ్ళీ ఇంకెవరమ్మా ఏమెవరు సూర్యకమాని కూతుర్ని ఏం చేశారు? సో సెలబ్రిటీల పిల్లలు అంటే వాళ్ళ మొహాలు ఎలా ఉన్నాయి, రూపం ఎలా ఉందో వీళ్ళకి తెలియాలి ఖచ్చితంగా. వీళ్ళు కూడా సెలబ్రిటీలా ఉన్నారు లేదు లెక్కలు వేసుకోవాలి. లాస్ట్కి వీళ్ళే పాస్ మార్కులు వేయాలి, ఫెయిల్ మార్కులు వేసేయాలి. ఈ క్యూరియాసిటీ వీళ్ళకి 3 సంవత్సరాల నుంచో 2 సంవత్సరాల నుంచో కంటి కింద కునుకు లేకుండా చేస్తుంది. క్లింకారా మొహం ఎలా ఉంటుంది? వాళ్ళు పేరెంట్స్ ఆ పాప ప్రైవసీని కాపాడడానికి మొహం రివీల్ చేయకుండా జస్ట్ ఏవో చిన్న ఫోటోలు పెడితే నువ్వెలాగున్నావో చూపించావు, పాపని అక్కడి నుంచి అక్కడ దాకా చూపించావు, మీరు ఎక్కడున్నారో చెప్పారు, ఏం చేస్తున్నారో చెప్పారు. ఈ మొహం ఒక్కటి ఇటు తిప్పొచ్చు కదా. అది నీ బిజినెస్ కాదు కదా. సి దట్స్ నాట్
యువర్ బిజినెస్ కాదు. ఇప్పుడు ఆ కోరిక మిగిలిపోయింది. ఇప్పుడు సడన్ గా ఈయనకు మరో ట్విన్స్ పుడుతున్నారని తెలిసింది, ఏదో సర్క్యులేట్ అయ్యింది, వైరల్ అయ్యింది. దాట్స్ వాట్ నేను అడిగేది అదొక్కటే. ఇప్పుడు ఇక్కడ హీరో తప్పు కూడా ఉంది, ఆ హాస్పిటల్ యాజమాన్యం తప్పు కూడా ఉందని నాకు ఒక ఇది ఉంది. ఏంటిది అంటే ఒక సెలబ్రిటీ మీ దగ్గరికి వచ్చినప్పుడు హాస్పిటల్లో ఈ టైంకి పిల్లలు పుట్టబోతున్నారు అని ముందే అదేదో అవార్డు వచ్చినట్టు ముందే ఎందుకు అది వేయడం, ఆ సర్కులర్ ఎందుకు విడుదల చేయడం? ఆ సర్కులర్ విడుదల చేసిన తర్వాత రాత్రి నుంచే అక్కడ వెయిట్ చేసిన జనాలు తప్పే కదా. ఇది కావాలని అటెన్షన్ గ్రాబింగ్ చేయడం. మళ్ళీ అమ్మ అసలు ఏంటి హాస్పిటల్ దగ్గర అదేంటి నాకు అర్థం కాదు. మీ ఎంతమంది పేషెంట్స్ ఉంటారు, ఎవరెవరికి ఎమర్జెన్సీస్ ఉంటాయి, సడన్గా రావాల్సిన అంబులెన్స్ కూడా అనుకోకుండా మిమ్మల్ని క్లియర్ చేసి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. కామన్ సెన్స్ ఉండాలి కదా, బేసిక్ సెన్స్ ఉండాలి. హీరో అయినా మీరు ఇట్లాంటివి చేయొద్దు, మీరు వెళ్ళిపోండి అని ఒక ఆదేశం ఇవ్వలేదు. లేదు, ఆ కార్యం అయ్యేంత వరకు మా ఫ్యాన్స్ కోలాహలం అక్కడే ఉండాలి. ఇది నాకు తెలిసి హీరో అంటే వీళ్ళే కావాలని పిలిచి అది చేయించినట్టు అనిపించింది నాకు. వాళ్ళ గోతులు వాళ్ళే పడతారుగా చేయించుకుంటే. ఇప్పుడు ఏమైంది, నువ్వు ఊరికే రాలా, 2 ఏళ్ల నుంచి దాచుకున్న ఒక పాపని తీసుకొచ్చావు, వెంటనే ఎగబడాలి, అమ్మో ఇటు తీయాలి అది ఎట్లుంది మొత్తం మీద పడ్డారు. సడన్గా పాప కింద పడ్డా లేకపోతే ఇంకేమైనా అప్పటికీ వదల్లా ఎవడో ఫేస్ రివీల్ అయ్యింది అని చెప్పి సోషల్ మీడియాలో వేసి, ముక్కు ఇలా ఉంది, మూతి ఇలా ఉంది, కన్ను ఇలా ఉంది, జుట్టు ఇలా ఉంది, గోర్లు ఇలా ఉన్నాయి, పోలికలతో సహా రాశాడు. ఎందుకు అసలు నీకు ఆ ఇంట్రెస్ట్ ఏంటి? ఏదైనా పని చేసుకోవచ్చు కదా, డబ్బులు సంపాదించిన ఆలోచించదు కదా, దీంట్లో నీ కుటుంబం ఎలా ఉందో చూసుకోవచ్చు కదా. మళ్ళీ ఇంకొకటి, పురుషాధిక్యత సమాజం ఒకటి ఉంది కదా. ఫస్ట్ వారసుడు వచ్చాడా బయటికి, వారసురాలు వచ్చిందా బయటికి? నిజంగా సీరియస్లీ అంటే ఆడపిల్లకి ఈ రోజుకి వాల్యూ లేదు. ఇది ఎక్కడ అంటే చిరంజీవి గారు ఒక ఈవెంట్లో కొడుకున్న కానొచ్చు కదా, మన లెగసీ ముందుకెళ్తుంది అని చెప్పేసి మాట్లాడడం నాకు ఫస్ట్ నుంచి ఉంది. సో ఇంటి నిండా ఆడపిల్లలు ఉంటే ఏమవుతుంది? నీ వారసత్వాన్ని కంటిన్యూ చేసే ఆడపిల్లలు లేరామా? మంచు లక్ష్మీప్రసన్న వారసత్వాన్ని కంటిన్యూ చేస్తుంది, తండ్రి వారసత్వాన్ని కంటిన్యూ చేస్తుంది. మంచి వాళ్ళ ఇంట్లోనే నిహారిక కొన్నిదెల తండ్రి వారసత్వాన్నే కంటిన్యూ చేస్తుంది. కల్వకుంట్ల కవిత తండ్రి వారసత్వమే, వైఎస్ షర్మిల తండ్రి వారసత్వమే, ఇంకా శివాత్మిక రాజశేఖర్ శివాని రాజశేఖర్ తండ్రి వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అశ్విని దత్ వాళ్ళ పిల్లలు స్వప్న దత్, ప్రియాంక దత్ తండ్రి వారసత్వమే కంటిన్యూ చేస్తున్నారు. అంటే వారసుడే నీ తదుపరి కార్యక్రమాలు చూసుకోవడం, వారసురాళ్ళు చూసుకోవడం. అంటే వారసురాలకి విలువ లేదా? అంటే ఆడపిల్లలుగా పుట్టడం ఎందుకు? ఆ ఆడపిల్లలని కన్నా ఉపాసనే వారసురాలమా, నెక్స్ట్ లెగసీ కంటిన్యూ చేస్తుంది, బిజినెస్ అంతా తనే చూసుకుంటుంది. మరి ఇంకేంటి? ఎందుకు మరి మమ్మల్ని ఇంకా ఇంత తక్కువ చూస్తున్నారు మీ పురుషులందరూ? ఎవరికి తక్కువ చూడట్లా, ఏమి చేయట్లా. ఆ ఉత్సాహం ఇది. ఇప్పుడు వచ్చిన వాళ్ళని అభిమానులు అనాలా, రాక్షసులు అనాలా, ఏమన్నాలి చెప్పు? అంటే వారసుడు వచ్చాడు అన్నయ్య అని చెప్పేసి ఒక గొంతు మనకు వినిపిస్తూ ఉంటది. అంటే ఇప్పుడు ఆడపిల్లలు అయితే ఇప్పుడు సరే, ఇప్పుడు వీళ్ళకన్నా ముందు క్లింకారా ఉంది, తను వారసురాలు కాదా? ఏమో మరి, ఇంకా వీళ్ళకే తెలియాలి. అట్లాగే ఉంది పరిస్థితి. అంటే ఇప్పుడు మీ ఆడపిల్లలు అందరం ఎట్టని వెళ్ళిపోవాలా మరి? అట్లా ఏం లేదు. కాకపోతే అంటే వీళ్ళ ఉత్సాహం ఏంటంటే ఏదో అదొక పిచ్చి, దాన్ని వాళ్ళు అన్నట్టే వీళ్ళు తయారయ్యారు. ఆయన ఒక ఫంక్షన్లో వారసుడు అన్నట్టు మా స్టార్ హీరో కోరిక తీరింది అని వీళ్ళు పండగ చేసుకుంటున్నారు. ఆయన కోరిక తీరడం వీళ్ళ పండగ. కానీ ఆ తీరిన కోరిక అనేది అదేంటిది, లేడీస్ జెంట్స్ మధ్యలో భేదాన్ని ఎలా చూపిస్తుంది సమాజానికి అనేది వీళ్ళు తెలుసుకోలేకపోతే. దీని మీద ఇంతవరకు ఉపాసన కానీ, మెగాస్టార్ కానీ, రామ్ చరణ్ కానీ ఎందుకు ఇంతవరకు ఖండించినట్టు కానీ, ఇట్లాంటిది చేయకండి, ఇంకా ముందు ఇలాంటివి ఏం రిపీట్ చేయకండి అని ఎందుకు ఒక నోటో లేకపోతే ఒక వీడియోని ఎందుకు రిలీజ్ చేయలేదు? పాపం వాళ్ళు ఇప్పుడే పిల్లలు పుట్టిన సంతోషంలో ఉన్నారు. అవును, మళ్ళీ ఇప్పుడు వీళ్ళందరూ సమాధానం చెప్పాల్సిన అవసరం ఏంటి చెప్పు? చెప్పాలి కదా, నైతిక బాధ్యత కదా. బాధ్యతే. మరి ఎందుకో వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు ఇప్పుడు ఏదో సెలబ్రేషన్ మోడ్లో ఉన్నారు. లెట్ దెమ్. ఇట్లా అవుతున్నట్టు కూడా వాళ్ళకి తెలుసో తెలియదో చెప్పలేము. తెలిసినప్పుడు చెప్పుంటారు. అప్పటికి అంతా అయిపోద్ది కదా, పుణ్యకాలం కాస్త అయిపోతుందిలే. బట్ ఎవడేం చేయలేడు దాన్ని. నోబడీ కెన్ హెల్ప్ దట్.
కానీ ఇలాంటివి కరెక్ట్ అంటారా? 100% wrong. ఎవరు ఫ్యాన్స్ correct? అని మీరు చెప్పుకొని మీద ఎలా పడతావు నువ్వు? మీద పడడం కాదు, చాలా ఇబ్బంది పెట్టాడు ఆ వీడియో చూడు. ఎందుకు అది మీరు అరే అక్కడ ఒక మెగాస్టార్ ఫ్యామిలీ మాత్రమే కాదు, ఎంతో మంది ఉంటారు అక్కడ. ఒక హాస్పిటల్లో నెంబర్ ఆఫ్ పీపుల్ పేషెంట్స్ ఉంటారు. అది మెటర్నిటీ హాస్పిటల్ అంటే పిల్లలు ఉంటారు. ఇంకా మరి నువ్వు కొట్టే టట్టర్కి పేల్చే బాంబులకి లోపల గుండెపోటు వచ్చిపోయేటోళ్ళు కూడా ఉంటారు. నువ్వు వచ్చింది హాస్పిటల్కి హడావిడి చేసే సిచ్యువేషన్ లొకేషన్ కాదు. దానికోసమే రెస్పాండ్ అవ్వాలి కదా అంటున్నాను. హాస్పిటల్లో హడావిడిలు చేయకూడదు, హాస్పిటల్ బయట చేయండి ఏదన్నా ఉంటే. ఆ హాస్పిటల్ కూడా మీదే అనో లేకపోతే ఇంకేంటే ఇంట్లో జరిగే శుభకార్యాలకు కూడా వీళ్ళంతా ఇంపార్టెన్స్ ఇస్తారో ఇవ్వరో, కానీ ఇలాంటి దానికి ఏంటి మరి ఇంకే రక్తాలు దారబడి కోళ్ళు మేకలు సమర్పించండి అమ్మవారికి. దేనికోసం ఇదంతా? అదే మీరు ఈ సినిమాని ఇది ఒక ఎంటర్టైన్మెంట్ గా చూడకుండా ఎందుకు ఇంత వీళ్ళు ఏమన్నా మీ ప్రాబ్లమ్స్ ఏమైనా క్లియర్ చేస్తున్నారా? మీ ఇంట్లో సమస్యలు ఏమైనా క్లియర్ చేస్తున్నారా? ఎవ్వరూ క్లియర్ చేయరు. నిన్న కాక మొన్న రిలీజ్ అయిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాను చూడండి, ఇంకొకసారి మీకు అర్థమవుతుంది. హీరో వచ్చి చెప్తాడు కదా నేను ఏం చేయలేదు, అది కూడా తప్పే కదా. ఆ సినిమాలో కూడా ఆయన ఏం కరెక్ట్ గా చూపెట్టలేదు. ఆ సినిమాని అయితే నేను సీరియస్ సారీ టు సే దిస్, నేను ఈ ఇండస్ట్రీలోనే ఉన్నాను, ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ థింగ్. అసలు ఆ సినిమా తీయాల్సిందే కాదు. ఇది ఏమవుతుందో నాకు తెలియదు. నేను ఈ అనౌన్స్మెంట్ ఇచ్చేసాను. బట్ ఎంత అంటే నీ లైఫ్ ని పక్కన పెట్టి నీ హీరో కోసం నువ్వు త్యాగం చేస్తున్నారు. మనం అది సినిమాలో చూసావు కదా, సినిమాలోనేగా చూసావు. ఆ సినిమా రిలీజ్ అయిన నెలకి రియల్గా కూడా చూసావు కదా. మరి ఇంకేంటి, ఇక్కడ జరిగేది అక్కడ చూపించారు. దట్స్ నాట్ కరెక్ట్ కదా. ఇప్పుడు ఆ సినిమా తీసినందుకు అట్లీస్ట్ ఆ హీరోకి రెమ్యునరేషన్, హీరోయిన్ కి రెమ్యునరేషన్ దొరుకుతుంది. బట్ వాట్ అబౌట్ యువర్ లైఫ్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. వాట్ అబౌట్ యువర్ పేరెంట్స్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. మీ ఆవిడ డెలివరీ అయినా కూడా అలా పోతారో లేదో మీ ఇంట్లో తెలియదు. కానీ అసలు నైట్ వెళ్ళి ఒక పండగ టెంట్లు వేసుకొని రాత్రి పాపం అక్కడ ఎక్కడ పడుకున్నారో ఏం చేస్తారో, ఈ మధ్య అయిందా, ఇప్పుడైందా, నెక్స్ట్ అయిందా, అసలు ఈ డెలివరీ అవుతుందా అవ్వదా, వాళ్ళకి లేని టెన్షన్లు వీళ్ళకి. అందులో సరోగసి అని చెప్పేసి లేదు మళ్ళీ దాని జడ్జిమెంట్, ఇది అసలు ఇట్లా వచ్చింది అట్లా వచ్చింది, నువ్వు ఎవడరా చెప్పడానికి, నీకేంటి సంబంధం? ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఫొటోస్ రివీల్ చేయలేదు అంటే అది సరోగసి. ఇప్పుడు మాత్రం ఫోటోలు రివీల్ చేశారు కాబట్టి ఇది న్యాచురల్గా వచ్చింది. ఏవేవో మాటలు. వాళ్ళు ఏం చేసుకుంటే మీకెందుకు, పక్కన లైఫ్లో ఏం జరిగితే మీకెందుకు అసలు? అట్లాగే అంటాడు. మళ్ళీ వీళ్ళే సెలబ్రేట్ చేస్తారు, మళ్ళీ వీళ్ళే ఏదో అంటారు, మళ్ళీ వీళ్ళే సెలబ్రేట్ చేస్తారు. ఈ సమూహం గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవాలా, అంత చిల్లరగా అనిపిస్తుంది. ఓకే, మీరు అన్నట్టు ఇది చిల్లర. మరి వాట్ అబౌట్ ఫ్యామిలీ? ఈ మెగాస్టార్ ఫ్యామిలీ చాలా ఇండస్ట్రీలోనే పెద్ద తలకాయ అని మాట్లాడతాం. చాలా వరకు మొన్న కాస్టింగ్ కౌచ్ గురించి కూడా మాట్లాడాడు మెగాస్టార్. సో ఏమైంది? ఇక ఇది వాళ్ళ ఫ్యామిలీ పర్సనల్ ప్రాబ్లం అనుకుందాం, వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. మనకేం అవసరం చెప్పు. బట్ జరిగిన సిచ్యువేషన్ గురించి మనం మాట్లాడే హక్కు ఉంది. అది ఇంకా వాళ్ళ రియాక్షన్లు అంటే అది వాళ్ళ పర్సనల్. ఇప్పుడు ఏంటంటే చాలా రోజుల నుంచి అంటే అన్స్టాపబుల్ షోలో కూడా బాలకృష్ణ గారు అడుగుతారు, ఏంటి నీ పాపని ఎప్పుడు రివీల్ చేస్తావు అంటే, నా పాప నాన్న పిలిచినప్పుడు రివీల్ చేస్తా అని చెప్పిన రామ్ చరణ్ గారు ఈరోజు మరి ఏంటి? అది వాళ్ళ పర్సనల్ మా, దాన్ని మనం ఏం మాట్లాడలేము. ఎంత కాదనుకున్నా వాళ్ళ పర్సనల్, వాళ్ళ ఇష్టం. జరగరానిది జరిగితే అప్పుడు బాధ్యత ఎవరు తీసుకోరు, ఏడ్చి కూర్చుంటారు అంతే. ఎవ్వరు తీసుకోరు బాధ్యత. ఎవరు తీసుకుంటారు? వాళ్ళకి కావాల్సింది మొహం చూడడం, ఎగబడి లాగడం. ఎందుకంటే సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ చూసాం మనం, అనుకోని ఇన్సిడెంట్. అక్కడ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి, ఇంకొక ప్రాణం ఉంటుందా పోతుందా అన్న పరిస్థితి. మళ్ళీ అది అలాంటివి జరగకుండా ఉండాలంటే మీ ఇంట్లో జరిగే అద్భుతమైన ఈవెంట్లని మీ అభిమానులకి మేము అక్కడికి వస్తున్నామని ప్రకటించుకోకపోవడం బెటర్. నువ్వు ప్రకటించుకుంటే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటి, నువ్వు వస్తావు, మీ ఆవిడ వస్తుంది, మీ నాన్న వస్తాడు, మీ ఫ్యామిలీ మొత్తం మెగా ఫ్యామిలీ అంతా వస్తుంది అంటే వీళ్ళందరూ రారా ఫ్యాన్స్ అంతా? మామూలుగానే మొత్తం మెగా ఫ్యామిలీ ఇండస్ట్రీ నుంచి వెళ్ళి 12-20 మందో హీరోలు ఉన్నారు. ఆ ఫ్యామిలీలు అన్నీ వస్తాయి, అక్కడే అవుతుంది చిన్న. మళ్ళీ దీంట్లో కాంట్రవర్సీలు, అల్లు అర్జున్ ఎందుకు రాలేదు, అల్లు అరవింద్ ఎందుకు రాలేదు, వీళ్ళు వచ్చారా వాళ్ళు వచ్చారు, ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు రాలేదు, ఎందుకు రాలేదు? ఫ్యాన్స్ అన్న మేమే వచ్చాం, ఫ్యామిలీ మెంబర్స్ మీరు రారా? మళ్ళీ క్వశ్చన్ మార్క్, నిన్ను ఎవరు రమ్మన్నాడు, వాళ్ళని ఎవరిని అడగమన్నాడు? ఇది ఈ చండాలం గురించి నేను మాట్లాడదలుచుకోలే ఇంకా. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.